బదిలీ చేయాల్సిన అధికారుల లిస్టును చంద్రబాబు పురంధేశ్వరి తయారు చేశారని, వారు చెప్పినట్లుగానే ఎన్నికల సంఘం వ్యవహరించిందని ఆరోపించారు అనంతపురం వైసీపీ నేతలు. కూటమి సూచనలతోనే ఎన్నికల మధ్యలో పోలీసులను ఇష్టానుసారం ట్రాన్స్ఫర్ చేశారన్నారు. అందువల్లే పోలింగ్ రోజు ఆ తర్వాత గొడవలు జరిగాయని ఆరోపించారు వైసీపీ నేతలు. పోలీసులు చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడం వల్లే తాడిపత్రి, ఉరవకొండ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని, దీనికి పూర్తి బాధ్యత ఎన్నికల కమిషన్దేనన్నారు నేతలు. ఎన్నికల మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్స్లో అర్ధాంతరంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లను ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగడ ప్రకారం, అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలుపరిచిందో, ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈరోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది. అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడే కాదు, ఉరవకొండలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని చెప్పేసి అనావకాశం కూడా అనేకం కూడా సృష్టించారు కూడా ఈరోజు కూడా. ఆ రోజు ఇచ్చిందాన్ని కూడా ఎన్నికల కమిషన్ కూడా వారు ఏం చెప్తే అదే కూడా వినింది. అలాగే ఈ తాడిపిత్రులో కూడా దాదాపుగా కూడా 274 పోలింగ్ బూతులు ఉంటే 136 పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమాటిక్ అంటే సమస్యాత్మకలు అని చెప్పేసి గుర్తించినా కూడా ఆ 136 కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగే విషయం కూడా కలర్లు కూడా జరిగాయి. ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గారు చెప్పితే చాలు బదిలీలు చేశారు, ఎస్పీని చేశారు, డిఐజీని అయితే లాస్ట్లో కూడా చేశారను. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు, చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళనే అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళ లిస్టులు రాసి పంపించినారు. ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు అన్నింటికీ కూడా.